హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల యొక్క లిస్ట్ అనేది మన యొక్క గ్రామ వార్డు సచివాలయంలో అప్డేట్ అయితే అయ్యి ఉందన్నమాట. సో ఇక లిస్ట్‌లో మీ పేరుందా లేదా, మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చెప్తాను. అలానే ఈ జూలై నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లలో భాగంగా సో మనకొచ్చేసి 48,146 కొత్త పెన్షన్‌లనేటివి యాడ్ అయ్యి అయితే వస్తున్నాయి. సో అవి ఏ కేటగిరీకి సంబంధించిన పెన్షన్‌లను యాడ్ చేశారనేది మీకు వివరంగా అయితే చెప్తాను. వీటితో పాటుగా కొత్త పెన్షన్‌లకు సంబంధించి మీకు క్లియర్‌గా సమాచారం అనేది అందిస్తానండి. సో, ఈ యొక్క కొత్త పెన్షన్‌లనేటివి ఈ జూలై నెలలో అయినా ఇస్తారా లేదా అనేది మీకు ఒక క్లారిటీ అయితే అందిస్తాను. సో, వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పెన్షన్స్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఒకసారి మీరిక్కడ సమాచారాన్ని గనక చూసుకున్నట్లయితే, డియర్ ఆల్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ రిలీజ్డ్ for the month of June 2026 to be disbursed on 1st July 2026. Please inform to your branch managers to provide cash on 13th 6 2026. ఇక్కడ ఒక మెసేజ్ అనేది మనకు రావడం జరిగిందనమాట. ఈ మెసేజ్‌లో గనక మీరు చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లు అనేటివి ఈ యొక్క జూన్ నెలకు సంబంధించినటువైతే మనకు జూలై నెలలో అయితే ఇస్తారు. అయితే ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఏదైతే అమౌంట్ విత్‌డ్రా అనేది చేసుకోవాలో, సో, దాన్నైతే మీరు 30వ తేదీ లోపల విత్‌డ్రా అయితే చేసేసుకోండి అని చెప్పి గ్రామ వార్డు సచివాలయం అధికారులకు ఇక్కడ మెసేజ్ అనేది వెళ్ళింది. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో, 30వ తేదీన వచ్చేసి ప్రతి ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేటాయించబడినటువంటి అమౌంట్‌నైతే విత్‌డ్రా అయితే చేసుకొస్తారనమాట. చేసుకొచ్చినటువంటి అమౌంట్‌ని జూలై 1, జూలై 2 తేదీల్లో అయితే పంపిణీ అయితే చేస్తారు. సో, ఇక్కడ మనకు జూలై 1, 2 తేదీల్లో ఎలాంటి సెలవు దినాలనేటివి లేవు కాబట్టి, ఆ రోజు ఉదయం నుంచే మనకు 6:30 నుంచే పెన్షన్ల యొక్క పంపిణీ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు పెన్షన్‌లకు సంబంధించి మీరేమైనా మీ పేరు అనేది ఉందా లేదా? సో, పెన్షన్ల యొక్క లిస్ట్‌లలో మీ పేరు కొత్తగా యాడ్ అయ్యి ఉందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే, సో, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఎక్కువగా ఎవరైతే ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అప్లై చేసుకొని ఉన్నారో, సో, వాళ్ళకి సంబంధించి అలానే సో, రీసెంట్‌గా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ ఆధారంగా పెన్షన్‌లకు అప్లై చేసుకొని ఉంటారు గదా! సో, వాళ్ళకి సంబంధించి పెన్షన్ అనేది వచ్చిందా లేదా అనేది తెలుసుకునే దానికి సంబంధించి మాత్రము ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ప్రాసెస్ ఉపయోగపడుతుంది. సో, మీరేం చేయాలంటే మీ యొక్క సచివాలయంకి అయితే వెళ్ళండి. సో, వెళ్ళిన తర్వాత అక్కడ మీ యొక్క అధికారి ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు. లేకపోతే వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయితే ఉంటారు. సో, వారితో అయితే మాట్లాడండి. సో, వారి దగ్గర లిస్ట్ అనేది ఉంటుంది. లేదా మీ యొక్క క్లస్టర్ అధికారి ఎవరైతే ఉంటారో సో, వారినైనా అడగండి. వారి యొక్క పేరు అనేది అంటే మీ పేరనేది ఈ యొక్క పెన్షన్‌ల యొక్క లిస్ట్‌లో యాడ్ అయ్యి ఉందా లేదా వాళ్ళు చెప్తారనమాట. సో, ఇలా మనము వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది లిస్ట్ అనేది. అఫీషియల్‌గా మనం చూసుకునే దానికి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీ లాగిన్‌లో మాత్రమే ఈ యొక్క లిస్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందనమాట. సో, అయితే ఇక్కడ పెన్షన్‌ల యొక్క డిస్ట్రిబ్యూషన్ డేట్స్ అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి కొత్త పెన్షన్‌ల గురించైతే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం గాబట్టి, ఇందులో భాగంగా 48,146 కొత్త పెన్షన్‌లు యాడ్ అయ్యాయి అని జెప్పి మనం మాట్లాడుకున్నాం. సో, దానికి సంబంధించిన సమాచారాన్ని గూడా ఇప్పుడు నేను మీకు షేర్ జేస్తాను. సమాచారాన్ని నేనిక్కడ ఒక చిన్న పీడీఎఫ్ రూపంలో అయితే పొందుపరిచాను. ఇక్కడ మీరు జూసుకోవచ్చు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కింద 46,148 మంది బ్రాహ్మణులకు జూలై 1న పింఛన్ల పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మంత్రి నారా లోకేష్ గారి మార్గదర్శకత్వంలో ఇక్కడ కూటమి ప్రభుత్వము పెన్షన్లకు నాంది అయితే పలికిందని తెలియజేశారనమాట. సో, ఇక 46,148 మంది లబ్ధిదారులకు జూలై 1వ తేదీన 21.20 కోట్లయితే పంపిణీ చేయనున్నట్లయితే తెలియజేశారండి. సో, ఇక్కడ మనకు బ్రాహ్మణ కేటగిరీకి సంబంధించి ఎవరైతే పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకొని ఉన్నారో, సో, వారికి సంబంధించి అయితే పెన్షన్‌లనేటివి యాడ్ అయ్యి ఉన్నాయి. సో, ఇక్కడ మీరు గూడా వెళ్లి మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌ని అయితే కలిసి సో, మీకు పెన్షన్ అనేది వచ్చి ఉందా లేదా మీరు చూసుకోవచ్చు. సో, ఈ కేటగిరీ వాళ్ళకి గూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రాసెస్ అనేది. ఓకేనా? సో, వెళ్ళి మీ యొక్క పెన్షన్ యొక్క ఐడీ అనేది క్రియేట్ అయ్యి ఉందా? మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అయ్యి ఉందా లేదా అనేది చూసుకోండి. సో, ఇవి మాత్రమే ప్రస్తుతము ఈ యొక్క జూలై నెలలో అయితే పెన్షన్‌లు ఇవ్వబోతున్నటువంటి లిస్ట్‌లో పేర్లనేటివి మనము చూడవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న, కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఈ యొక్క వితంతువులకు సంబంధించినటువంటి పెన్షన్‌లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు?
సో వీటితో పాటుగా ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్ అంటున్నారు కదా! సో వాటిని ఎప్పుడు ఇస్తారు? ఒంటరి మహిళా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు? ఈ యొక్క దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్‌లను ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే వితంతువులకు సంబంధించి మాత్రము 2,23,000 మందినైతే గుర్తించామని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారైతే మీడియాకైతే తెలియజేశారనమాట. సో వారికి కూడా 1, 2 నెలల్లో మేము పెన్షన్‌లనేటివి శాంక్షన్ చేస్తామని చెప్పారు. సో కాబట్టి మీరు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా మీ భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలనమాట. వీటితో పాటుగా ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ, ఈ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా సో ఈ యొక్క ఫోన్ నంబరు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో మీకు ఖచ్చితంగా నెక్స్ట్ మంత్‌లో ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అనేది జరుగుతుంది. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్స్ అనేటివి జరుగుతున్నాయి అనే సమాచారం గనక వస్తే ఆటోమేటిక్‌గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీడియా ద్వారా చాలా స్ప్రెడ్ అవుతుందనమాట. అయితే ముందుగా ప్రభుత్వము అప్లికేషన్ అనేది ఓకేనా? అప్లికేషన్ అనేది కొత్తది రిలీజ్ చేయాలి. అంటే పాత అప్లికేషన్స్ అనేటివి గ్రామ వార్డు సచివాలయం పేరిటైతే ఉన్నాయన్నమాట. సో వీటిని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అనే పేరిట ఈ యొక్క అప్లికేషన్ అనేది రిలీజ్ అవ్వాలి. సో వాటి ద్వారానే ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి జరగాలని చెప్పి సో జీవో కూడా ప్రభుత్వం రిలీజ్ చేసిందనమాట. సో అంటే మనకు ముందుగా పెన్షన్‌లనేటివి శాంక్షన్ చేయబోతున్నారు, అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ అప్లికేషన్ అనేది కొత్తది రావాలన్నమాట. ఈ కొత్త అప్లికేషన్ అనేది వచ్చినప్పుడు నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. సో ప్రస్తుతానికి ఈ సమాచారమే ఉందండి పెన్షన్‌లకు సంబంధించి. ఇవి కాకుండా కొత్తగా ఎలాంటి సమాచారాలైతే లేవు. జూలై నెలలో రావచ్చు. వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాననమాట. ఓకేనా? సో ఈ విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్‌కి సంబంధించి మాత్రము బ్రాహ్మణులకు ఎవరైతే ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళుంటారో సో వారికి సంబంధించి మాత్రమే ప్రస్తుతము పెన్షన్‌లనేటివి యాడ్ అయినాయని చెప్పి ఇక్కడ మనకు మంత్రి గారైతే క్లియర్‌గా చెప్పారనమాట. సో జిల్లాల వారీగా అనుమతులనేటివి తీసుకొని ఇక్కడ మనకు లిస్ట్ అనేది అప్డేట్ చేస్తున్నారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, కోనసీమ, కాకినాడ తదితర జిల్లాల్లో అధిక సంఖ్యలో బ్రాహ్మణుల పింఛన్దారులు లబ్ధి పొందుతున్నారని చెప్పి ఆయన ఒకసారి మీడియాతో అయితే మాట్లాడడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క బ్రాహ్మణ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే పెన్షన్‌లను రాశారనమాట. సో వారికైతే పెన్షన్‌లనేటివి శాంక్షన్ అయితే అవుతున్నాయి. సో వాళ్ళకి ఈ యొక్క లిస్ట్ కూడా అప్డేట్ అయితే అయ్యి వచ్చేసిందని చెప్పి సమాచారం అయితే ప్రస్తుతానికైతే నడుస్తుందనమాట. సో ఇదండి ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్ మీకు ఇన్ఫర్మేషన్ వర్తీగా ఉంది, జెన్యూన్‌గా ఉంది అనుకుంటే మీరు లైక్ చేయొచ్చు వీడియోని ఎప్పుడైనా కూడా. సో లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా నేను మీకు ముందుగా తెలియజేస్తాననమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.